నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. కన్యా రాశి, మీరు చిన్న చిన్న వీడియోస్ అంటే రీల్స్లో మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, చాలా వరకు చాలా బ్యూటిఫుల్గా ఉండబోతోంది కన్యా రాశి కానీ షార్ట్ వీడియోస్లో చెప్పేశారు. బట్ ఒక్కసారి ఎలాబరేటివ్గా ఈ వీడియోలో చెప్పండి, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 27 years తర్వాత ఇప్పుడు మంచి టైం అని చెప్పొచ్చు. ఇన్ జనరల్ గోచార ప్రకారం 27.5 years తర్వాత ఇప్పుడు మంచి టైం. లాస్ట్ 12 years తర్వాత ఇప్పుడు మంచి టైం. సింపుల్గా 2 కంజంక్షన్లో చూడొచ్చు. 2 యాంగిల్లో చూసినా ఇప్పుడు సూపర్ టైం. ఇప్పుడు ఏంటంటే చాలామందికి పెద్ద పెద్ద పదవులు వస్తుంది. వైస్ ఛాన్సలర్, కొంతమంది ప్రొఫెసర్, కొంతమంది ఆఫీస్లో సైనింగ్ అథారిటీ, బాస్ లెవెల్లో ఉండే ఒక జోన్. కానీ ఆపర్చునిటీ బయట వస్తుంది. చాలామంది కాలేజ్లో జాబ్ వస్తుంది. చాలామందికి వచ్చి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మెయిన్గా డీన్గా మీరు ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్. ఇన్ని రోజులు చేసే పనికి ఇప్పుడు అవార్డు వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన కష్టపడ్డ విషయానికి ఇప్పుడు రివార్డ్స్, ఎక్స్ట్రా పర్క్స్ అండ్ బెనిఫిట్స్, అరియర్స్ అన్నీ ఇప్పుడు కొట్టుకొస్తుంది. డబ్బుకు అసలు ఎప్పుడు డబ్బులు చేతిలో ఉండే ఒకటే రాశి కన్యా రాశి. 12 రాశులు ఎవరైనా డబ్బులు లేదంటే కన్యా రాశి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళతో ఫ్రీగా ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు విపరీతమైన డబ్బులు రావడం అనేది ఖాయం. ఇంకొకటి బిజినెస్లో మాస్టర్స్గా మీరు మారడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, గోట్ అని చెప్పొద్దు, ఓజీ అని చెప్తే అది కన్యా రాశి. కన్యా రాశి లాభస్థానంలో గురువు ఉచ్చ స్థానం పెరిగినప్పుడు మీ లైఫ్లో మీరు ఏమంటే అది జరుగుతుంది. మీ కింద మినిమం 100 మంది పనిచేస్తారు. మీ జాతకం బాగుందంటే 1000, ఇంకా బాగుందంటే ఒక పార్టీని నడుపుతారు. కొంతమంది రీసెంట్గా కొత్త పార్టీ స్టార్ట్ చేసిన రీజన్ కూడా ఇంతే. గురువు మారడం ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే సీఎంలు అయిపోయారు, అవుతారు 1 shotలో. అది ఇక్కడ కూడా జరుగుతుంది అది. సో దట్ ఈస్ ద రీజన్ నేను చెప్పేది. శని కంజంక్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు అగైన్స్ అనుకుంటారో వాళ్ళందరూ మీతో ఇప్పుడు మీరు క్యాన్ యూ ఇమాజిన్ 2 అపోజిషన్ పార్టీ ఒకటే షాట్లో 2 జాయిన్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే కెన్ యూ బిలీవ్ దిస్ విల్ హ్యాపన్ హియర్? జరుగుతుంది. ఎందుకంటే గురువు కంజంక్షన్లో ఉంది కాబట్టి ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు మీకు ఫ్రెండ్ అయిపోతాడు. వై? బికాస్ ఎనిమీ ఇంటూ ఎనిమీ ఈజ్ గుడ్ అగైన్స్ ద పార్ట్నర్, అంతే. అందుకని ఆపోజిషన్ పార్టీ వాడు 0 అయిపోతాడు, వీళ్ళిద్దరు జాయిన్ అయిపోతారు. నిన్న వచ్చినాడు అసలు ఏముంటాడు. అలా సిచ్యువేషన్ మారడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ ఎత్తి మాట్లాడినా అందరు మీకు ఫ్రెండ్ అయి ఉంటారు. ఫోన్ ఎత్తి ఏదైనా కావాలని జస్ట్ ఒక ఫోన్ కాల్ అవే, అంతే. మీకు అన్ని విషయాలు జరుగుతుంది. 100% సంతాన ప్రాప్తం అయ్యేది అనేది కన్యా రాశి వాళ్ళకి 100% ఫెంటాస్టిక్ అయిన అబ్బాయి పుడతాడు. పుత్ర సంతానం అని చెప్తాం, అది గ్యారంటీగా మీకు జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుంది. పెద్ద పెద్ద మనుషులంతా మీకు క్లోజ్ కనెక్ట్గా వస్తారు. ఒక అపార్ట్మెంట్లో మీరు ప్రెసిడెంట్, సింపుల్ లెవెల్లో చెప్పాలంటే ఒక 10 మంది ఉన్నారు అపార్ట్మెంట్లో, మీరు ప్రెసిడెంట్. స్కూల్ అయితే మీరే క్యాప్టెన్, చిన్న పిల్లోడు అయితే వాడే గ్రూప్ క్యాప్టెన్. ఏ ఒక్క పొజిషన్ తీసుకుంటే దాంట్లో అలా మారడం అనేది లీడర్ పొజిషన్ మారడం అనేది గ్యారంటీ 100%. ప్రాక్టికలీ కన్యా రాశి వాళ్ళకి మీరు వద్దన్నా సరే లీడర్షిప్ మీకు ఇట్ విల్ నాక్ యువర్ డోర్. అంత బాగుంది. అదేలాగా ఆఫీస్లో బాస్ వల్ల వచ్చిన అన్ని ఇబ్బందులను క్లియర్ అయ్యి మీ బాస్ని లేపేస్తారు, తీసేస్తారు, మీరు బాస్ అవుతారు. లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు యూ విల్ బి ద అల్టిమేట్ బాస్. మీరే డెసిషన్ అండి, మీరు కింగ్ మేకర్, మీరే కింగ్. కన్యా రాశి వాళ్ళకి 1, 2 కాదు, అంత బాగుంది. ఎందుకని చెప్తున్నా అంటే గురువుకి స్థానబలం లేదు, ఇంత మంచి జరగడానికి ఛాన్స్ లేదు. కానీ శని త్రికోణంలో నెక్స్ట్ 1 yearకి అక్కడే ఉండబోతున్నాడు, అందుకని ఇది జరుగుతుందని చెప్తున్నాను. లేదంటే నేనే చెప్తాను అన్ని విషయాలు అవుట్, జాగ్రత్తగా ఉండాలి, నట్టు మీ ఫ్రెండ్స్ వల్ల మొత్తం గోయింది అయిపోతుంది, మీకు డబ్బులు అంతిపోతుంది, నేనే చెప్తాను. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ పొజిషన్లో లేదు. ఇట్ ఈస్ వెరీ ఆస్పిషియస్, ఇట్స్ వెరీ పాజిటివ్. 3వ స్థానం, 5వ స్థానం, కలత్ర స్థానం, 7th భావం కనెక్ట్ అయిందంటే పెళ్ళి అవుతుంది. ఇన్ని రోజులు చాలా 45 years అయింది సార్ నాకు అవ్వలేదంటే, మొన్న గోచారంలో ఒక జాతకం చూసి జస్ట్ లైక్ దట్ పెళ్లి మంటపంలో ఆ అబ్బాయికి 46 years అయింది, పెళ్ళి అవ్వలేదు. చాలా చూస్తున్నా అమ్మాయి సెట్ అవ్వలేదు. కంజంక్షన్ గోచారం ఆ రోజు ప్రసన్నం చూసి ఈ అమ్మవారిని మీరు చూడండి రాజకాళి అమ్మన్ అని పేరు ఉంటుంది, ఇలానే చూడాలి,
వేరే ఎక్కడ వెళ్తే జరగదు, ఇది వచ్చి 16 వీక్స్ మీరు చేయండి. 8th వీక్ ఆ అమ్మాయి కన్ఫర్మ్ అయింది. ఆ అమ్మాయి వచ్చి పెద్ద బ్యాంక్లో డైరెక్టర్. బాబా వాడు అరే ఏం రా అది 46 years కి ఆ అబ్బాయి నా కజిన్ అనమాట. వాడు నాకు ఏం చెప్పావు, ఎలా జరిగింది, ఏది నాకు తెలియదు, ఆ రోజు అలా ఉంది, అయిపోయింది, దట్స్ ఇట్. ఆ అబ్బాయి అయిపోయింది. June 1, 2 ఇప్పుడు కళ్యాణం వాడి. ఇమాజిన్ ఫేట్ ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే కరెక్ట్గా ఆడికి 11th భావంలో గురువు వస్తున్నాడు. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంజంక్షన్స్. ఈ టైంలో ఒకటే, పెళ్లి పీఠం మీద ఎవరు ఉన్నా సరే వాళ్ళకి మనమంతా అయిన సహాయం మీరు చేయండి. పరిహారమే ఇంతే. లేదా రాధా కళ్యాణం చేయించండి. లేదా నిజంగా ఎవరికైనా పెళ్ళి అవుతుంది, అమ్మాయి చాలా కష్టపడే అమ్మాయి, లేదంటే అబ్బాయి చాలా ఇది లేదు అంటే మీ వల్ల అయింది. నేను చెప్పేది అన్నదానానికి జస్ట్ 5,000 or 1,000. మాకు అసలు అదే సీన్ లేదు సార్ అంటే ఒక్క భోజనం ప్యాకెట్ మీరు కొని ఇవ్వండి. ఎంత చేంజ్ అవుతుందంటే మీ లైఫ్లో అంత చేంజ్ అవుతుంది. అన్ని అప్పులు జీరో. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటుంది, ఏదో ఒక పెద్ద ల్యాండ్ అమ్మి డబ్బులు వస్తుంది, లేదా ఒక పెద్ద ఇల్లు అమ్మి డబ్బులు వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు. పాసిబ్లీ ఔటర్ రింగ్ రోడ్, లేక సముద్ర తీరంలో, ఓకే, లేదంటే ఆ రివర్ పక్కన ఒక పెద్ద ఇల్లు కనుక్కోవాలి అని మీ ప్లాన్ ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఇస్ యర్ ప్లాన్, ఇది జరుగుతుంది. లేదా కొత్త కాలేజ్ కట్టాలి సార్, పెద్ద స్కూల్ తీసుకోవాలి సార్, ఒక ఫ్రెండ్ నడుపుతున్నాడు, వాడు అమ్ముతున్నాను అని చెప్తున్నాడు, సో నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్. సో అంత బాగుంది మీకు. సో మీరు ధైర్యంగా ఉండండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ. హెల్త్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ పాయింట్ అదే. హెల్త్ విషయంలో మీరు చూసుకోవాల్సింది లెఫ్ట్ ముట్టి అంటే మోకాల్లో చాలా జాగ్రత్త. మెయిన్గా లిగమెంట్ సంబంధించిన విషయంలో కాస్త ఇష్యూస్ వస్తుంది. అదేలాగా విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది లేడీస్కి ఇప్పుడు నెక్స్ట్ 1 year. అది మీరు కరెక్ట్గా సప్లిమెంట్ తీసుకున్నారంటే మీకు ఏ బాధ ఉంటుందో, మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు నిజంగా గోల్డెన్ జాక్పాట్. అంత బాగుంది, ధైర్యంగా ఉండొచ్చు. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంటారు కన్యారాశి వాళ్ళు ఈ ప్రిడిక్షన్స్ విని. చాలా సంతోషం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ హరీష్ గారు, నమస్తే. నమస్కారం.